హాయ్ అండి. వెల్కమ్ టు రేషోకాను ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజేనైతే ఏబీసీ పుడ్డింగ్ అనేది నేను చేస్తున్నా అండి. చాలా హెల్దీ. ఇది మనం వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి పిల్లల్లో పెద్దవాళ్ళ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మల్టీ విటమిన్ సిరప్స్ వేసుకునే కన్నా రోజుకి చిన్న ముక్క తింటే చాలా బాగా హెల్త్కి మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి, డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిది. వీటికి కావాల్సినవి ఏంటంటే క్యారెట్, ఉసిరికాయలు, బీట్రూట్, యాపిల్. వీటిలన్నింటినీ మిక్సీ పట్టేసుకుని మనం జ్యూస్ అయితే తీసేసుకుందామండి. నేనైతే ఈ బీట్రూట్, క్యారెట్, ఆమ్లా అనేది ఏదో ఒక రూపంలో పిల్లలకైతే ఇస్తూ ఉంటానండి. ఇలాగా పుడ్డింగ్ అయితే చేసేసి, అంటే జస్ట్ లైక్ గమ్మీస్ కాదు, ఇటు పుడ్డింగ్ కాదు, ఆ టైప్ అయితే చేశానండి. సో పిల్లలకి ఒక స్పూన్, ఒక ముక్క భోజనం అయిన తర్వాత తినిపిస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. బ్లడ్ అనేది ప్రతి మనిషిలోని బాగా ఉండాలండి. ఎంత పర్సెంట్ ఉండాలో అంత పర్సెంట్ అయితే ఉంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయంటండి. ఇది అగర్ అగర్ అండి, చైనా గ్రాస్ అంటారు కదా. దీన్ని ఇలా నీళ్ళలో, మామూలు నీళ్ళలోనే అండి ఇలాగ 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత 5-6 సార్లు కడిగేసి నీళ్ళతోటి అప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. లీటరు లిక్విడ్ కి మనకి 2 ప్యాకెట్స్ అయితే పడతాయండి. ఒక్కొక్క ప్యాకెట్ 1/2 లీటర్ 500 ml కే సరిపోతుంది. నేనైతే ఈ బెల్లంతో కలిపి 1 లీటర్ వాటర్ అయితే అవుతుందండి. నేను బెల్లం 3/4 వంత వేస్తున్నాను. సో బెల్లం క్వాంటిటీ కూడా మనం లెక్క వేసుకుంటే కనుక లీటర్ మీద కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 ప్యాకెట్స్ అయితే అగరగర వేస్తున్నానండి. ఇది ముందుగా ఈ జ్యూస్ లో అయితే బెల్లాన్ని కరగబెట్టేసుకుందాము. ఎందుకంటే బెల్లం కరగడానికి టైం పడుతుంది కదా. ముందే కరగబెట్టేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనం పెద్దగా ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి మంట మీద. ఇది నానిపోయిన తర్వాత 4-5 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు మనం జ్యూస్ అనేది పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకుని దానికి ఏం కావాలి ఏంటి అనేది చూద్దామండి. ఈ 2 ప్యాకెట్స్ అయితే పట్టినాయండి. అగరగర కానీ చైనా గ్రాస్ అంటారు దీన్ని, 2 విధాలుగా పిలుస్తారు. ఇలాగైతే మనం ఒక బాండీలో అయితే తీసేసుకున్నానండి ఈ జ్యూస్ అంతాని. బెల్లం అయితే కరిగింది. ఇప్పుడు కొంచెం వేడి అవగానే, వేడెక్కాలండి. చల్లగా ఉన్నప్పుడు ఇది వేయకూడదు చైనా గ్రాస్ అనేది. బాగా కొంచెం వేడి, ఇలా చూసారా ఇలా వచ్చింది. అప్పుడు మనం ఈ చైనా గ్రాస్ అనేది వేసేసుకుంటే కరిగిపోద్దండి ఆ వేడికి. మనకి కరిగిందా లేదా అనేది తిప్పుతా ఉంటే గెరిటితో తెలుస్తుందండి. ఒకవేళ కరగకపోతే మన గెరిటికి అక్కడక్కడ పలుకులు కింద తగులుతూ ఉంటుంది. సో ఇది మొత్తం కరిగే వరకు మాత్రమే పొయ్యి మీద ఉంచేసి తర్వాత చల్లారి పెట్టేసుకుని మనం పుడ్డింగ్స్ లాగా వేసేసుకోవచ్చు. మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్ వేసుకోవచ్చు, లేదంటే ప్లేట్ ఉంటే ప్లేట్లో వేసుకోవచ్చు అండి. బెల్లం యూజ్ చేశాను, హెల్దీ. బెల్లం కూడా ఐరన్ కదండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది హెల్త్ కూడా చాలా మంచిది. రోజు చిన్న ముక్క తినండి, హెల్త్ పరంగా చాలా. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే వేసానండి. నిమ్మరసం వేసిన తర్వాత నేను పైనాపిల్ వేసిన అయితే 2 డ్రాప్స్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే మనకి గమ్మీస్ టేస్ట్ వస్తుంది, అదొకటి నిలవ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కలిపేసుకుని నేను ఒక ప్లేట్లో అయితే వేసుకుని, నా దగ్గర మౌల్డ్స్ లేవు కాబట్టి కంచం ఉంటుంది కదా, కంచంలో వేసేసుకుని ఒక 3 hours పక్కన పెట్టేసుకున్నారనుకోండి, చక్కగా మనకి బాగా గట్టిగా అయిపోయి పుడ్డింగ్ లా తయారైపోతుంది. వాటిని ముక్కల కింద కోసుకుని చిన్న చిన్న ముక్కల కింద రోజుకు ఒక ముక్క తిన్నా అంటే సరిపోతుందండి. చూసారా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీన్ని కట్ చేస్తున్నానండి. మనకి చిన్న చిన్న ముక్కలు అయితే సరిపోతాయండి. రోజు ఇంట్లో అందరూ తినచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా తగ్గుతాయండి తినడం వల్ల. ఉసిరికాయల సీజన్ కదా, ఇలా చేసుకుని పెట్టుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ చేయండి నచ్చితే కనుక. థ్యాంక్ యూ.